Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 10 in our pride journey. So guys, నిన్న మనం డే 9లో ఏం డిస్కస్ చేసాం? అసలు జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు మనం మన హెచ్టిఎంఎల్ పేజ్లో యూజ్ చేయాలి అని డిస్కస్ చేసాం గైస్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే అసలు జావా స్క్రిప్ట్ అనే యూజ్ చేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా మాడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి. సో గైస్ ఈరోజు మొత్తం మనం డిస్కస్ చేద్దాం గైస్ క్లాస్లో. ఎవ్వరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్. అప్పుడే మీకు అసలు జావా స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ ఎలా యూజ్ చేయాలా, ఇందుకే మనం జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తున్నామా అని మీకు క్లారిటీగా అర్థమైంది గైస్. సో ఐ హోప్ మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తారనుకుంటున్నాను. సో గైస్ ఇంకా లేట్ చేయొద్దు. మనం ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా గైస్? టుడే ఇస్ డే 10 ఇన్ అవర్ ప్రైడ్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే DOM యాక్సెస్, వేరియబుల్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. గైస్ ఈరోజు క్లాస్లో అయితే మనం ఈ టాపిక్ డిస్కస్ చేద్దాం గైస్. ఎవరైతే మనం ముందు డిస్కస్ చేసుకున్న క్లాసెస్ చూడలేదో గైస్ ముందు ఆ క్లాసులు చూడండి గైస్, తర్వాతే ఈ క్లాస్ చూడండి గైస్. అప్పుడే మీకు నేను చెప్పబోయే కాన్సెప్ట్ అర్థమవుద్ది గైస్, ఓకేనా? సో మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ వచ్చేసి హౌ టు యాక్సెస్ HTML elements using DOM guys, how to store user data using variables, what are events in JavaScript, what are functions in JavaScript, when variables are used in JavaScript. గైస్ నేను ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎవ్వరు కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గైస్, ఓకేనా? సో గైస్ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వాళ్ళ హౌ టు యాక్సెస్ HTML ఎలిమెంట్స్ యూజింగ్ DOM. గైస్ నేను మీకు నిన్న చెప్పాను DOM ఈజ్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. గైస్ మనం సిఎస్ఎస్లో ఎలాగైతే HTML ఎలిమెంట్స్కి స్టైల్స్ అప్లై చేస్తామో విత్ ద హెల్ప్ ఆఫ్ సెలెక్టర్స్. గైస్ మనం ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుని స్టైల్స్ అప్లై చేయాలంటే మనకేం కావాలి? ఆ సెలెక్టర్స్ కావాలి. లైక్ ఎలిమెంట్ సెలెక్టర్ అన్నా, ఐడి సెలెక్టర్ అన్నా, క్లాస్ సెలెక్టర్ అన్నా. అలాగే మనం కూడా జావా స్క్రిప్ట్లో HTML ఎలిమెంట్స్ని మాడిఫై చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా మనకు కూడా HTML ఎలిమెంట్స్ కావాలి. సో మనం సిఎస్ఎస్లో ఎలాగైతే సెలెక్టర్స్ ఉపయోగిస్తామో ఇక్కడ వచ్చేసి మనం మెథడ్స్ ఉపయోగిస్తాం గైస్, ఓకేనా? సో సింటాక్స్ చూద్దాం గైస్. సో సింటాక్స్ వచ్చేసి డాక్యుమెంట్ డాట్ టైప్ ఆఫ్ సెలెక్టర్ గైస్. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే మనం ఏ టైప్ ఆఫ్ సెలెక్టర్ను ఉపయోగించి ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఓకేనా గైస్? తర్వాత ఏంటంటే ప్రాపర్టీ నేమ్, అంటే మనం ఆ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ ఎలిమెంట్ యొక్క ఏం ప్రాపర్టీని మనం రిటర్న్ చేయాలనుకుంటున్నాం గైస్. ఐ హోప్ నాకు తెలిసేది అర్థం కాదని మీకు. సో మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా గైస్. ఇక్కడ మనం చూసాం ఇన్పుట్ టైప్ టెక్స్ట్, అంటే గైస్ ఇక్కడ ఒక ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకున్నాడు, దీనికి ఐడి ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ ఇచ్చాడు గైస్. ఇప్పుడు దీన్ని జావా స్క్రిప్ట్తో ఎలా యాక్సెస్ చేశాడు గైస్ చూడండి. డాక్యుమెంట్ గైస్, డాక్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ HTML డాక్యుమెంట్, ఓకేనా గైస్? దీన్ని దిట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్, అంటే ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్, ఓకేనా గైస్? మనం సిఎస్ఎస్లో ఎలా అయితే సెలెక్టర్స్ యూజ్ చేస్తామో HTML ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటాకి, అలాగే జావా స్క్రిప్ట్లో HTML ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటాకి మనం మెథడ్స్ ఉపయోగిస్తాం, ఓకేనా? ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ విత్ ఆర్గ్యుమెంట్, ఓకేనా గైస్? ఈ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తేనే మనం ఈ మెథడ్ ఐడెంటిఫై చేద్దాం. ఓకే, ఈ ఆర్గ్యుమెంట్తో ఏమైనా మెథడ్ ఎలిమెంట్ ఉంటే ఆ ఎలిమెంట్లో ఉన్న వాల్యూ ఒక్క ప్రాపర్టీ వాల్యూని రిటర్న్ చేద్దాం గైస్, ఓకేనా? సో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం గైస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో లాగిన్ పేజ్ క్రియేట్ చేసాం గైస్ విత్ ద హెల్ప్ ఆఫ్ HTML అండ్ CSS. సో దాని అవుట్పుట్ ఇది గైస్. ఒకసారి ఎవరైతే ఈ క్లాసు చూడలేదో ఒకసారి చూడండి గైస్. సో మనం ఇప్పుడు దీనికి ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేద్దాం గైస్. ఇప్పుడు నేను చూపిస్తాను గైస్. ఇప్పుడు చూడండి గైస్, మనం ఇప్పుడు ఇక్కడ ఏం డిస్కస్ చేసాం? మనం ఏదైతే ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలో దానికి మనం ఐడి కానీ క్లాస్ కానీ గైస్ మనం ట్యాగ్ నేమ్తో కూడా ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మీ అందరికి ఇప్పుడు అర్థం కావాలని నేను ఒక ఐడి తీసుకుని ఆ ఐడితో మనం ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేయాలి
జావా స్క్రిప్ట్లో చూద్దాం గైస్. గైస్ మన ప్రీవియస్ కోడ్లో దేనికైనా ఐడి మనం ఇప్పుడు అంతకుముందు రాసామా గైస్? ఇక్కడ చూడండి, మనం లాగిన్ డివ్కి మనం ఐడి రాసాం గైస్. ఏమని లాగిన్ రాసాం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే గైస్, మనకి ఎన్ని రకాలుగా జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు గైస్ హెచ్టిఎంఎల్ పేజ్లో? దేర్ ఆర్ 3 టైప్స్. 1 ఇన్లైన్ జావా స్క్రిప్ట్, ఇంటర్నల్ జావా స్క్రిప్ట్, ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్స్. ఓకే గైస్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇన్లైన్ జావా స్క్రిప్ట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం గైస్. ఇప్పుడు నేను అసలు గైస్ ఇంటర్నల్ సిఎస్ఎస్లో ఎన్ని రకాలు ఉన్నాయి? మళ్ళీ ఇంటర్నల్ సిఎస్ఎస్ 2 రకాలు. ఇన్సైడ్ ద హెడ్ ట్యాగ్ అయినా డిక్లేర్ చేసుకోవచ్చు, ఇంకోటి ఇన్సైడ్ ద బాడీ ట్యాగ్. గైస్ ఇప్పుడు నేను బాడీ ట్యాగ్లో రాస్తున్నాను గైస్. అంటే దిట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్ జావా స్క్రిప్ట్. ఓకే గైస్, ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే గైస్ చూడండి, నేను జస్ట్ ఎప్పుడైతే నేను టైప్ చేస్తానో ఆటోమేటిక్గా గైస్ చూడండి ఇక్కడ అన్నీ వచ్చేసినాయి. నేను ఒకవేళ దాని పేరు మర్చిపోయినా గైస్ చూడండి ఆటోమేటిక్గా నాకు గుర్తొచ్చేది. ఓకే గైస్, సో డాక్యుమెంట్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పేజ్. ఓకే గైస్, మన హెచ్టిఎంఎల్ పేజ్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ని ఉపయోగించి ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటున్నాం గైస్. దట్ ఈస్ నథింగ్ బట్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే గైస్, డాక్యుమెంట్ డాట్ గైస్ ఇక్కడ ఏం రాయాలి మనం? గెట్ గైస్ ఇక్కడ డాక్యుమెంట్ అనేది మనకి క్యాపిటల్ లెటర్ పైన ఉంది గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇది మనకి డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ వేరు గైస్. ఈ డాక్యుమెంట్ అంటే మనకు అది కాదు, డాక్యుమెంట్ గైస్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి గైస్. ఇక్కడ మనం దేనికి ఐడి క్రియేట్ చేసుకున్నాం గైస్? ఇక్కడ ఒక డివ్కి ఐడి అనేది మనం లాగిన్ పెట్టుకున్నాం గైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్గ్యుమెంట్ అనేది స్ట్రింగ్ గైస్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూసారా స్ట్రింగ్ టైప్ ఇవ్వాలి. ఓకేనా గైస్, స్ట్రింగ్ టైప్. ఓకేనా, లాగిన్ గైస్. ఇప్పుడు నేను అలా చేశాను గైస్. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమవుతుందో నేను చూద్దాం అనుకుంటున్నాను గైస్. అవుట్పుట్ గైస్ మనకి సీలో అయితే ప్రింట్ ఎఫ్, జావాలో అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, పైథాన్లో అయితే ప్రింట్. అలాగే జావా స్క్రిప్ట్లో మనం ఒక ఏదైనా వాల్యూని డిస్ప్లే చేయాలంటే చాలా రకాలు ఉంటాయి గైస్. ముందు మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేయాల కన్నా ముందు మనం కన్సోల్లో ఎలా వాల్యూని డిస్ప్లే చేయాలో చూద్దాం గైస్. కన్సోల్ అంటే ఏం లేదు. కన్సోల్ అంటే గైస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనపడుద్ది గైస్. 1 సెకండ్ గైస్. ఇన్స్పెక్ట్లోకి వెళ్తే మీకు గైస్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కోడ్ సింబల్ అని కనబడుతుంది గైస్. జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మనకు కన్సోల్ ఓపెన్ అవుతుంది గైస్. ఓకేనా, ఇప్పుడు మనం వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేద్దాం గైస్. ఓకేనా, సో అలా అక్కడ డిస్ప్లే చేయాలంటే జస్ట్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే గైస్, కన్సోల్ డాట్ లాగ్. గైస్ ఇక్కడ చూసారా గైస్, ఇక్కడ ఏమొచ్చింది గైస్? ఇక్కడ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈజ్ నాట్ డిఫైన్ ఎట్ ఇండెక్స్ హెచ్టిఎంఎల్ పేజ్. గైస్ ఒక్కసారి చూద్దాం మనం. ఇక్కడ మనం ఏమైనా తప్పు రాసామా? గైస్ ఇక్కడ చూడండి, నేను గెట్ ఎలిమెంట్ బై ఐడి అని రాసా కానీ డాక్యుమెంట్ డిలీట్ అయిపోయింది మనకి. సో గైస్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే గైస్, ఇప్పుడు నేను కన్సోల్లో ఏం డిస్ప్లే చేసా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. గైస్ ఇప్పుడు చూద్దాం ఏం డిస్ప్లే అవుతుంది మనకి. గైస్ ఇప్పుడు చూసారా గైస్, ఇదేంటి మనకి? గైస్ మనకు చూడండి ఎంటైర్ మనకి ఈ ఎలిమెంట్ మొత్తం వచ్చేసింది గైస్. ఆ ఎలిమెంట్ మళ్ళీ ఇన్సైడ్ అంటే ఆ ఎలిమెంట్ లోపల ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయి గైస్. మనం చూడండి, మనం జావా స్క్రిప్ట్లో అలా ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఏం వాడతాం గైస్? మెథడ్స్. గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈజ్ నథింగ్ బట్ ఏ మెథడ్. లాగిన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్గ్యుమెంట్. ఓకే గైస్, మనం ఈ సింటాక్స్ ఉపయోగించి మనం హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు గైస్. వన్స్ మనం యాక్సెస్ చేసుకున్న తర్వాత మనం మాడిఫై చేసుకోవచ్చు గైస్. దాన్ని ఎలాగైనా దాని ప్రాపర్టీస్ మార్చుకోవచ్చు, ఆ ఎలిమెంట్ని డిలీట్ చేసేవచ్చు, లేకపోతే కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసుకోవచ్చు గైస్. అవన్నీ అడ్వాన్స్ టాపిక్స్ మీకు మనకు ముందుగా క్లాసులో మనం డిస్కస్ చేద్దాం గైస్. ఓకేనా, సో గైస్ ఇప్పుడు చూసారా మనం ఎలాగైతే సిఎస్ఎస్లో సెలెక్టర్స్ ఉపయోగించి ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటున్నామో అలాగే మనం జావా స్క్రిప్ట్లో ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే సింటాక్స్ ఇది గైస్. ఓకే అన్న, బాగానే ఉందన్న. ఫస్ట్ టాపిక్ అయిపోయింది గైస్. ఇప్పుడు గైస్ చూడండి, సెకండ్ టాపిక్ ఏంటి? హౌ టు స్టోర్ యూజర్ డేటా యూజింగ్ వేరియబుల్స్. గైస్ ఇప్పటి వరకు మనం ఏంటంటే ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవడం చూసాం గైస్. ఇప్పుడు ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకున్న తర్వాత మనం ఎందుకు అసలు ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి? ఎప్పుడైనా ఆ ఎలిమెంట్లో ఒక డేటా స్టోర్ అయి ఉంటే ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవాలి. ఎందుకు? ఫర్దర్గా గైస్ ఇక్కడ చూడండి,
యూజర్ డేటా అండ్ యూజ్ ఇట్ లేటర్ అంటే మనం ఆ డేటాని తర్వాత యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు నేను ఎలాగ స్టోర్ చేసుకోవాలో చెప్తా గైస్. మనం ఆల్రెడీ నిన్న క్లాస్లో డిస్కస్ చేసాం గైస్. వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరింగ్ ద డేటా. అంటే వేరియబుల్స్ ఎందుకు ఉపయోగిస్తారు? డేటాని స్టోర్ చేసుకుంటాకి గైస్. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను గైస్. ఇప్పుడు నేను ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాను గైస్. వేరియబుల్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. వన్ ఈజ్ లెట్, కాన్స్టెంట్ అండ్ వేర్ గైస్. ఇప్పుడు నేను ఏదైనా తీసుకోవచ్చు గైస్. ఏదైనా తీసుకోవచ్చు అంటే మీరు కాన్స్టెంట్ తీసుకోకూడదు. ఎందుకంటే కాన్స్టెంట్ తీసుకోకూడదంటే గైస్ ఇక్కడ నేను ఇక్కడ డిక్లేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎస్ గైస్. కాన్స్టెంట్స్ ఏంటంటే గైస్ అంతెందుకు మీకు చూపిస్తాను చూడండి గైస్. కాన్స్టెంట్ నేను ఏదైనా పెట్టా గైస్. గైస్ మీరు ఇక్కడ చూసారా గైస్? ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చేసిందా? ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే గైస్ మనకే కాన్స్టెన్సీ కొన్ని కండిషన్స్ ఉంటాయి గైస్. కాన్స్టెంట్స్ అనేది ఎలా పడితే అలా రాయకూడదు. ఎప్పుడైతే మనం కాన్స్టెంట్స్ వేరియబుల్ యూజ్ చేసామో, ఎప్పుడైతే డిక్లేర్ చేసామో అక్కడే అసైన్ చేసేయాలి గైస్ వాల్యూని. ఓకే గైస్. ఇప్పుడు చూడండి ఎర్రర్ వచ్చిందా మనకి గైస్? చూడండి కన్సోల్లో ఎర్రర్ వచ్చిందా? రాలా గైస్. అందుకనే కాన్స్టెంట్స్ అనేది చాలా రేర్ కేసుల్లో వాడతారు గైస్. సో కాన్స్టెంట్స్ నేను వాడను ఎక్కువ. అంటే మన కాన్స్టెంట్స్ ఎప్పుడు వాడాలి? మనకే అది ఇంకా మన ప్రోగ్రాంలో అసలు మారదు కానీ అది మనకు కావాలి అనుకున్నప్పుడు సో కాన్స్టెంట్స్ వాడాలి గైస్. ఇప్పుడు మనం వ్యార్ అనేది వాడుతున్నాం గైస్. వ్యార్ ఏ. ఓకే గైస్. వ్యార్ అనేది తీసుకున్నా. వ్యార్ అనేది తీసుకుని నేనేం చేస్తున్నా? కన్సోల్లో డిస్ప్లే చేయకోకుండా ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ అనేది ఏలో స్టోర్ చేస్తున్నాను గైస్. ఎలిమెంట్ అనేది ఏలో స్టోర్ చేస్తున్నా. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఏని డిస్ప్లే చేస్తున్నా. console.log. ఓకే గైస్. console.log ఏ. ఓకే గైస్. గైస్ ఇప్పుడు చూడండి సేమ్ అవుట్పుట్. కానీ ఇందాక మనకి ఆ ఎలిమెంట్ అనేది స్టోర్ అవ్వాలా, ఇప్పుడు మనకి వేర్లో స్టోర్ అయింది. ఓకే గైస్. ఇప్పుడు ఓకే అన్న బాగానే ఉందన్న, కానీ ఎందుకు ఎలా యాక్సెస్ చేసుకోవాలి అన్న అంటారు గాయస్. ఎందుకు ఇలా యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏమన్నా వెబ్ పేజ్లో ఏమన్నా టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు లైక్ గైస్ అంతెందుకు గైస్, మనం ఇప్పుడు ఇది లాగిన్ పేజేగా గైస్. ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అవుతా. లాగిన్ అయిన డీటెయిల్స్ మనకి ఎలా చూసుకోవాలో చూద్దాం గైస్. ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ టాపిక్స్ ఉపయోగించే చూద్దాం గైస్. ఇప్పుడు నేనేం చెప్పా? ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చెప్పా. యాక్సెస్ చేసుకోవాల్సిన ఎలిమెంట్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చెప్పా. ఓకే గైస్. ఇప్పుడు ఏంటి? వాట్ ఆర్ ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ గైస్? ఈవెంట్స్ అంటే ఏమి లేవు. ఈవెంట్స్ అంటే యూజర్ యాక్షన్స్. అంటే మనం ఏదైతే వెబ్సైట్లో ఏదైతే పర్ఫామ్ చేస్తాం లైక్ అంటే క్లిక్ చేయడం కానీ, మౌస్ కర్సర్ని మూవ్ చేయడం కానీ, అంటే మనం ఏమైనా కీబోర్డ్లో కీ ప్రెస్ చేయడం కానీ, అలా మనం చేసే వాటిని ఈవెంట్స్ అంటారు. సో మనం చేసే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఈవెంట్స్. సో మనం ఏదైతే చేస్తున్నామో దానికి ప్రీ డిఫైన్గా ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి గైస్. ఎప్పుడైతే మనం చేస్తున్నప్పుడు ఆ ఇన్బిల్ట్ ఫంక్షన్ యాక్టివేట్ అయిందో అప్పుడు మనకి ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలో మనం రాసుకోవాలి గైస్. సో ఇప్పుడు మనకి ఏముండేదంటే గైస్, ఇప్పుడు మనం ఇదేం చూసాం గైస్? ఇలా రాస్తే మనం ఏం చూసాం? ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ గైస్. మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనకి ఇన్లైన్ జావా స్క్రిప్ట్ చూస్తాం గైస్. ఇన్లైన్ జావా స్క్రిప్ట్ మనం ఇప్పుడు రాయాలని చెప్పండి నేను క్లాస్లో. ఇన్లైన్ జావా స్క్రిప్ట్ అనేది మనకి HTML యొక్క ఓపెన్ ట్యాగ్లో రాయాలి గైస్. ఇప్పుడు నేను రాసిన గైస్ దానికి సింటాక్స్ ఏమీ లేదు గైస్. సింటాక్స్ చాలా ఈజీ గైస్. ఇక్కడ సింటాక్స్ చూడండి. ఈవెంట్ నేమ్ గైస్. ఓకేనా? ఈవెంట్ నేమ్ అనేది ఏంటి అంటే గైస్ అది మన రిక్వైర్మెంట్ బట్టి ఏ ఈవెంట్ జరిగినప్పుడు మన పేజ్ అనేది ఎలా రెస్పాన్స్ అవ్వాలి. ఓకే గైస్. ఈవెంట్ అనేది మన ఇష్టం, మనం ఏదైనా రాసుకోవచ్చు. టాస్క్ అనేది కూడా మన ఇష్టం గైస్. ఓకేనా? బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ గైస్. ఇక్కడ ఏంటి? ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు గైస్ ఆన్ క్లిక్ అనేది ఈవెంట్. ఇక్కడ సబ్మిట్ ఫామ్ అనేది ఫంక్షన్ గైస్. ఓకేనా? ఈ ఫంక్షన్లో మనం ఏం రాసుకుంటాం అంటే ఈ ఈవెంట్ జరిగినప్పుడు అంటే ఈవెంట్ యాక్టివేట్ అయినప్పుడు ఏం టాస్క్ పర్ఫామ్ అవ్వాలి మన వెబ్సైట్లో. ఓకే గైస్. ఇక్కడ చూడండి ఇది బటన్ ట్యాగ్ గైస్. ఇది ఓపెనింగ్ ట్యాగ్లో రాశారు దీన్ని. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇన్లైన్ జావా స్క్రిప్ట్. ఓకేనా గైస్? సో మనం కూడా ఇప్పుడు ఇన్లైన్ జావా స్క్రిప్ట్ చూసి అసలు చూద్దాం గైస్. మనకి ఏంటన్నా ఆన్ క్లిక్లో ఒకటే ఉంటుందా అంటే గైస్ చాలా ఉంటాయి గైస్. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి గైస్. నేను జస్ట్ ఆన్ రాసా గైస్. చూడండి గైస్ ఇవన్నీ ఈవెంట్స్ గైస్. చూడండి ఎన్ని ఉన్నాయో గైస్. మీకే కాదు గైస్, ఇవన్నీ నాకు కూడా రావు గైస్.
గైస్ ఇవన్నీ అవసరంలా బేస్డ్ ఆన్ ద మన రిక్వైర్మెంట్స్ బట్టి ఆటోమేటిక్గా నేర్చుకుంటా ఏ వస్తాయి గైస్, ఓకేనా. అలా కాదు నేను అన్నీ నేర్చుకోవాలంటే మీరు ఈవెంట్స్ దగ్గర అయిపోతారు గైస్, ఇంకా ముందుకెళ్ళలేరు. ఇప్పుడు నేను మనం యూజ్ చేసేది ఫామ్ కాబట్టి నేను ఫామ్ని సబ్మిట్ చేయాలి గైస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆన్ సబ్మిట్ యూజ్ చేస్తాను గైస్. అంటే ఎప్పుడైతే యూజర్ సబ్మిట్ చేస్తాడో గైస్, ఇప్పుడు ఇది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది, నేను ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడే ఇది యాక్టివేట్ అవుద్ది గైస్. అన్న నీకెలా తెలుసు అన్న అంటే గైస్, ఇక్కడ మనకు పేర్లోనే ఉంది కదా, ఆన్ క్లిక్ అంటే క్లిక్ చేసిన తర్వాత, ఆన్ సబ్మిట్ అంటే సబ్మిట్ చేసిన తర్వాత అని, ఓకే గైస్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, ఫంక్షన్ రాసుకోవాలి, ఓకే గైస్. గైస్ అక్కడ ఫంక్షనే రాసుకోవాలంటే గైస్ ఇక్కడ ఫంక్షన్ రాసుకోవాల్సిన జస్ట్ మీరు గైస్ అక్కడ అంతెందుకు గైస్, అక్కడ ఏదైనా రాసుకోవచ్చు మీరు. జస్ట్ అక్కడ టాస్క్ అంటే ఇక్కడ ఏం పర్ఫామ్ చేయాలో రాసుకోవాలి గైస్, అంతేనా. క్లిక్డ్ గైస్, క్లిక్డ్ గైస్. ఇక్కడ క్లిక్డ్ అనేది సింగిల్ కొటేషన్లో పెట్టాలి, ఎందుకంటే ఇన్సైడ్ డబుల్ కొటేషన్లో ఉంది కాబట్టి ఇది గైస్. ఇప్పుడు చూడండి అన్న ఎందుకన్నా ఫంక్షన్ రాయలేదంటే గైస్, ఫంక్షన్ అనేది మ్యాండేటరీ కాదు. మనం ఎందుకు ఫంక్షన్ రాస్తామంటే, ఫంక్షన్ రాస్తే అంటే మనకి టాస్క్ అనేది ఎక్కువ అంటే కోడ్ అనేది పెద్దగా ఉంటే మనం ఏం చేస్తామంటే చిన్నగా అంటే జస్ట్ ఆ ఫంక్షన్ కాలింగ్ అక్కడ చేసుకుని మిగతా కోడ్ మొత్తం మనం జావా స్క్రిప్ట్ రాసుకుంటాం గైస్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, జస్ట్ ఆన్ సబ్మిట్ చేయగానే కన్సోల్ లాగా క్లిక్డ్ అని డిస్ప్లే అవ్వాలి గైస్. ఇప్పుడు మనం చూద్దాం గైస్, రిఫ్రెష్ చేస్తున్నాం గైస్. గైస్ ఇప్పుడు నేను ఇక్కడ లాగిన్ అని ప్రెస్ చేయగానే గైస్ ఇక్కడ చూడండి మీరు క్లిక్డ్ అని రావాలి గైస్. గైస్ వచ్చిందా క్లిక్డ్ అని గైస్, రాలా. ఎందుకు రాలేదు గైస్, ఎవరన్నా చెప్పండి గైస్. నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తున్నానో గైస్, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నానో మనకి పేజ్ అనేది లోడ్ అయిపోయి మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది గైస్. గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి డిస్ప్లే అవ్వద్దు గైస్, ఇక్కడ చూడండి మనకి మారుద్ది గైస్, మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. అందుకే మనకి క్లిక్ అని రావట్లేదు గైస్. అలా మన పేజ్ అనేది రీఫ్రెష్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం రాయాలంటే గైస్, ఆన్ సబ్మిట్లో మనం ఏం రాయాలి, సో అలా రాయకుండా ఉండాలంటే గైస్ మనం ఈవెంట్ డాట్ గైస్ ఇక్కడ చూడండి గైస్. ఇప్పుడు నేను ఫంక్షన్ అంటే ఇప్పుడు అలా ఒక్క లైన్ రాస్తే మనకు అవ్వలేదు గైస్, అలా కాకుండా నాకు మల్టిపుల్ లైన్స్ రావాలి గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నా గైస్, నేను ఎక్కడే డిఫైన్ చేసుకోవచ్చు గైస్, ఫంక్షన్ గైస్ సేవ్ అని రాస్తున్నా, ఓకే గైస్. గైస్ చాలామంది ఏంటంటే గైస్, చాలామంది అన్న ఎలాగే రాయాలా అంటారు గైస్. జస్ట్ ఇది ఫంక్షన్ కాలింగ్ గైస్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఫంక్షన్ డిక్లరేషన్ చేస్తాను గైస్. ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ రాస్తున్నాను గైస్ నేను, ఓకేనా. వన్ సెకండ్ గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను గైస్, మనకి ఆన్ సబ్మిట్ చేయగానే ఫంక్షన్ సేవ్ గైస్, ఓకేనా. ఫంక్షన్ సేవ్ ఏం రాస్తాను నేను, ఇప్పుడు నేను కన్సోల్ గైస్ మనకేంటి ఆటోమేటిక్ మనకు రీఫ్రెష్ అయిపోతుంది. మనకి రీఫ్రెష్ అవ్వకుండా ఉండాలంటే గైస్ ఇక్కడ మనం ఈవెంట్ అని రాసుకోవాలి గైస్. డిఫాల్ట్గా ఈవెంట్ అని ఉంటుంది గైస్. ఇక్కడ మనం ఈవెంట్ అని రాసుకుంటే ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్టి ఈ ఫామ్ వచ్చింది, ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకుంటుంది. సో మనం ఏం రాయాలి, ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్, ఓకే గైస్. ఇక్కడ చూడండి ప్రివెంట్ డిఫాల్ట్ రాసుకున్నాం గైస్. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం గైస్. సో నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా గైస్. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తున్నా గైస్, మనకు చూసారా మళ్ళీ రాలా. ఎందుకు రాలేదు గైస్, ఇక్కడ నేను ఆన్ సబ్మిట్ అని ఎప్పుడైతే క్లిక్ చేశానో, ఓకే గైస్, ఆన్ సబ్మిట్ అని ఎప్పుడైతే క్లిక్ చేశానో మనకి ఏం జరిగింది, మనకి జస్ట్ ఏంటంటే ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేసాం, అంటే ఈ ఫంక్షన్ మనం డిఫైన్ చేసాం కానీ కాల్ చేసామా గైస్. ఎప్పుడైతే మనం గైస్ అంతెందుకు గైస్, మన ఫ్రెండ్స్కి పేర్స్ ఉంటాయి, మన ఫ్రెండ్స్కి నేమ్స్ ఉంటాయి కదా, ఆ నేమ్ అనేది అంటే మన ఫ్రెండ్ మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి గైస్, మనం పిలవాలా. మనం పిలవకపోతే ఎలా మాట్లాడతారు మన ఫ్రెండ్. అలాగే ఆ ఫంక్షన్ ఉన్నంత మాత్రాన ఆ ఫంక్షన్ పనిచేయదు గైస్. ఆ ఫంక్షన్ పనిచేయాలంటే మనం కాల్ చేయాలి. అలాగే మన ఫ్రెండ్ మనతో మాట్లాడాలంటే మనం కాల్ చేసి పిలవాలి, అప్పుడే మాట్లాడతాడు. సో గైస్ మనం ఎలాగే ఈ కేసు ఇలా రాసుకోకుండా మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఏదైతే ఫంక్షన్ కాల్ అవ్వాలో ఆ ఫంక్షన్ నేమ్ రాసుకుంటాం గైస్, ఓకేనా. సో చాలామంది చెప్పరు గైస్, ఇది నేను చెప్తున్నాను మీకోసమే. సో ఇలా మీరు కన్ఫ్యూజ్ అవుతుంది గైస్, ఇక్కడ ఫంక్షనే రాయాలని. ఇక్కడ ఫంక్షనే రాయాల్సిన మీరు చిన్న టాస్క్ అయితే పర్ఫామ్ చేయాలంటే చిన్న టాస్కే రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్ సబ్మిట్ కొట్టగానే సేవ్ అని రాసాం గైస్, అంటే సేవ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. సేవ్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలంటే అసలు సేవ్ అనే ఫంక్షన్ జావా స్క్రిప్ట్లో ఉండాలిగా గైస్, ఓకేనా. ఇప్పుడు నేను ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను గైస్. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసేయాలంటే ఫంక్షన్ డిక్లేర్ చేయాలంటే ముందుగా మనం ఏం యూజ్ చేయాలి, ఫంక్షన్ అని కీవర్డ్ యూజ్ చేయాలి గైస్.
సో ఫంక్షన్ నేమ్ తర్వాత ఏంటిది సేవ్. సో కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇప్పుడు ఏం లేదు గైస్. గైస్ ఇక్కడ నేను ఏం చెప్పా, ఈవెంట్ అని డిఫాల్ట్గా ఉంటుంది గైస్. సో ఓకేనా, ఇప్పుడు ఈవెంట్ డాట్ గైస్ మనం ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, పారామీటర్ ఇచ్చాం, ఇక్కడ ఆర్గ్యుమెంట్. ఓకే గైస్, ఇక్కడ ఈవెంట్ డాట్ గైస్ ఏంటి ప్రివెంట్ గైస్. ఇప్పుడు చూద్దాం మనం ఒక్కసారి. ఇప్పుడు నేను కన్సోల్ గైస్ ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తున్నా, ఇవన్నీ నేను కామెంట్స్ పెడుతున్నా గైస్. ఇప్పుడు నేను ఏమి లేదా జస్ట్ ఇన్లైన్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఈ ఈవెంట్ యాక్టివేట్ అయినప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఫంక్షన్ పర్ఫామ్ అవ్వాలి. ఈ ఫంక్షన్ అవ్వాలంటే ఈ ఫంక్షన్లో నేను కోడ్ ఏం రాసాను గైస్. ఈ ఫంక్షన్ కోడ్ ఏం రాసానంటే ఎప్పుడైతే ఆన్ సబ్మిట్ అని క్లిక్ చేస్తాడో సో అప్పుడు ఏం జరగాలంటే మనకి రీలోడ్ అవ్వకూడదు పేజు. సో ఓకే గైస్, రీలోడ్ అవ్వకోకుండా మనకి కన్సోల్ డాట్ లాగా క్లిక్ అని డిస్ప్లే అవ్వాలి గైస్. ఇప్పుడు ఒకసారి చూద్దాం గైస్, నేను రిఫ్రెష్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు మన కన్సోల్ ఏమైనా ఉందా? లేదు. ఎందుకు లేదు అంటే గైస్ అదేంటన్నా మరి ఇక్కడ ఉందా రాసి ఒక కన్సోల్ అంటే గైస్ నేను జస్ట్ ఇక్కడ రాసింది ఏంటి ఫంక్షన్, కానీ ఫంక్షన్ కాలింగ్ ఎక్కడ చేశా అది ఎప్పుడు కాల్ అవుద్ది, నేను ఎప్పుడైతే ఆ ఫంక్షన్ అదే యాక్టివేట్ అవుద్దో ఆ ఈవెంట్ అనేది అప్పుడే రన్ అవుద్ది. ఓకే గైస్, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేస్తాను గైస్. ఇక్కడ చూడండి లాగిన్ అని టైప్ చేయగానే మళ్ళీ చూసారా మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది గైస్. అలా ఎందుకు రీఫ్రెష్ అవుతుందంటే గైస్ చూడండి 1 సెకండ్ గైస్. మనం ఏమైనా రాసాం ఇక్కడ ఆన్ సబ్మిట్ సేవ్ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. సో 1 సెకండ్ గైస్. సో మనం ఏమన్నా మిస్టేక్ చేసామా? సో ఆన్ సబ్మిట్ రాసాం, సేవ్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్. సో ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ గైస్. ఇక్కడ మనకి చూడండి గైస్, ఇక్కడ నేను స్పెల్లింగ్ మిస్టేక్ గైస్. ఇక్కడ చూడండి డిఫాల్ట్ గైస్, నేను చూడండి డిఏ అది రాసా. సో మనకి ఏంటంటే ప్రివెంట్ డిఎఫ్ఏయుఎల్టీ గైస్. ఓకేనా, ప్రివెంట్ డిఫాల్ట్ గైస్. నేను మొన్న కూడా చెప్పాను గైస్, అదే మనకి వెబ్ డెవలప్మెంట్లో అనేది మనకి ఎర్రర్ ఎక్కడా చూపించదు గైస్. మన స్పెల్లింగ్ మిస్టేక్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది మనకి రన్ అవ్వదు గైస్. ఓకేనా, సో ఇక్కడ ఏంటి మనకి ప్రివెంట్ డిఫాల్ట్. ఓకే గైస్, ఇప్పుడు మనం చూద్దాం గైస్. ఇక్కడ చూసారా మనకి పేజ్ అనేది రీఫ్రెష్ అయ్యిందా? అవ్వకుండా మన టాస్క్ అనేది పర్ఫామ్ అయింది. నేను ఎందుకు టాస్క్ పర్ఫామ్ అయింది అది, నేను ఎప్పుడైతే ఆన్ సబ్మిట్ కొట్టానో గైస్. ఇంకో చూడండి, నేను మళ్ళీ 2 సార్లు కొట్టా కాబట్టి 2 సార్లు క్లిక్ అయింది. సార్ ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు క్లిక్ అవుతుంది గైస్. మీకు డౌట్ రావచ్చు ఎందుకన్నా అలా జరుగుతుందంటే గైస్, నేను ఇది ఇప్పుడు కామెంట్లో పెట్టేస్తున్నాను గైస్. ఇప్పుడు చూడండి మీకు డిఫరెన్స్ మీరే తెలుస్తుంది గైస్. నేను ఎప్పుడైతే ఆన్ సబ్మిట్ అని క్లిక్ చేస్తానో సబ్మిట్ బటన్ మీద గైస్ అది చూడండి ఆటోమేటిక్ గైస్. ఇక్కడ మీరు చూసారా క్లిక్ అని డిస్ప్లే అయింది, తర్వాత మళ్ళీ రీఫ్రెష్ అయిపోయింది. చూడండి క్లిక్ అని డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ రీఫ్రెష్ అయిపోతుంది గైస్. అలా మనకి పేజ్ అనేది రీఫ్రెష్ అవ్వకుండా ఉండాలంటే మనం ఆన్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఈవెంట్ ప్రివెంట్ డిఫాల్ట్ అనే ఫంక్షన్ మెథడ్ వాడాలి గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి మన లాగిన్ అని క్లిక్ చేయగానే మన లాగిన్ అని క్లిక్ చేయగానే ఏమవుతుంది అసలు? ఫస్ట్ మన లాగిన్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ ఏమైనా ఈవెంట్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. ఏం మెన్షన్ చేసుకున్నాం? ఆన్ సబ్మిట్. ఓకే, ఆన్ సబ్మిట్ యాక్టివేట్ అయ్యింది. యాక్టివేట్ అవుతే గైస్ ఈ ఈవెంట్ అనేది యాక్టివేట్ అయితేనే మనకి రైట్ సైడ్లో ఉన్న ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది. ఓకేనా గైస్, అలా కాకుండా గైస్ ఇప్పుడు చూడండి నేనేమన్నా ఈవెంట్ యాక్టివేట్ చేశానా? లేదు, అందుకే మనకి ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఓకే గైస్, సో అది గైస్ ఈవెంట్ అంటే ఏమీ లేదు, బేస్డ్ ఆన్ ద యూజర్ రిక్వైర్మెంట్స్ బట్టి ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలో దాన్ని రాసేదాన్ని ఈవెంట్స్ అంటారు గైస్. ఓకేనా, ఇప్పుడు వాట్ ఆర్ ఫంక్షన్స్ గైస్? మనం ఫంక్షన్స్ అంటే ఏంటో కూడా చూసాం గైస్. ఫంక్షన్స్ అంటే ఏమీ లేదు సార్, ఫంక్షన్స్ అంటే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ గైస్. చూసారా, అంటే మనకి బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ కర్లీ బ్రాకెట్స్ గైస్. ఓపెన్ చేసి క్లోజ్ చేసేదాన్ని బ్లాక్ అంటారు గైస్. సో బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ గైస్. ఈ కోడ్ని బ్లాక్ అంటారు గైస్. ఓకేనా, సో మనకి బ్లాక్ ఆఫ్ కోడ్ని సో ఎగ్జిక్యూట్ జరగడాన్ని మనకి ఫంక్షన్స్ అంటారు గైస్. ఓకేనా, సో అది ఎందుకు యూజ్ చేస్తారన్న నార్మల్గా రాసేయవచ్చుగా అంటే గైస్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఆర్గనైజ్ కోడ్ ఇంటూ రీయూజబుల్ బ్లాక్స్ గైస్. ఇలా మనం ఫంక్షన్ డిక్లేర్ చేసుకోకుండా మామూలుగా రాసేస్తే మళ్ళీ ఎప్పుడైనా ఇదే టాస్క్ పర్ఫామ్ చేయాలంటే మళ్ళీ ఇంకో 2 లైన్స్ రాయాలి గైస్. కానీ ఎప్పుడైతే మనం ఇలా ఫంక్షన్ని
యూస్ చేసుకుంటామో జస్ట్ ఈ 2 లైన్స్ రాయకుండా జస్ట్ ఈ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే చాలు గైస్, ఆ టాస్క్ అనేది పర్ఫామ్ అయిపోద్ది. అంటే మనకి కోడ్ కూడా తగ్గుద్ది గైస్. ఎగ్జిక్యూట్ టాస్క్ ఓన్లీ వెన్ నీడెడ్, అంటే మనకి ఎప్పుడైతే కావాలో అప్పుడే మనకి ఆ టాస్క్ పర్ఫామ్ అవ్వాలంటే మనం ఫంక్షన్లో కోడ్ అలాగే ఉంటుంది గైస్. కానీ అది ఎప్పుడు కాల్ అవుద్ది, ఎప్పుడైతే నేను ఫంక్షన్ అది ఎప్పుడు వర్క్ అవుద్ది, ఎప్పుడైతే నేను ఆ ఫంక్షన్ కాల్ చేశానో అప్పుడే వర్క్ అవుద్ది గైస్. ఓకేనా. సో రెడ్యూస్ కోడ్ రిపిటేషన్. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను మనకి కోడ్ అనేది ఎక్కువసార్లు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనకి ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేయాలో అది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఫంక్షన్ డిఫైన్ చేసి దాంట్లో రాసుకుంటే మనకి మళ్ళీ రాసుకోవాల్సి గైస్. సో అలా గైస్, సో అందుకే ఫంక్షన్ ఉపయోగిస్తారు గైస్. ఓకేనా. సో ఇప్పుడు ఏం చూద్దాం మనకి, వెన్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జావా స్క్రిప్ట్. గైస్ ఇప్పుడు మనం ఏం చూసాం గైస్, చూడండి. ఇప్పుడు మనం ఏం చూసామంటే అసలు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని జావా స్క్రిప్ట్లో ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూసాం, ఇన్లైన్ జావా స్క్రిప్ట్ చూసాం, ఫంక్షన్స్ చూసాం, ఈవెంట్స్ చూసాం. ఇప్పుడు ఏం చూద్దాం గైస్, మీకు ఆల్రెడీ చెప్పాను నేను వేరియబుల్స్ 3 టైప్స్ అని, లెట్, వేరు, కాన్స్టెంట్స్ అని. సో గైస్ ఇప్పుడు నేను నిన్న మీకు చెప్పాను గైస్ ఈ అర్థం కావని. సో నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్తాను గైస్, వేరే అనేది ఎప్పుడు వాడాలి, లెటర్ అనేది ఎప్పుడు వాడాలి, కాన్స్టెంట్స్ అనేది ఎప్పుడు వాడాలి. గైస్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, కాన్స్టెంట్స్ అనేది ఎప్పుడైతే మనకి కోడ్లో అనేది ఎప్పుడు ఆ వాల్యూ చేంజ్ అవ్వదు అని అన్నప్పుడే కాన్స్టెంట్స్ వాడుకోవాలి గైస్. మళ్ళీ కాన్స్టెంట్స్ వాడేటప్పుడు కూడా ఎప్పుడైతే డిక్లేర్ చేస్తామో అప్పుడే అసైన్ చేశారు గైస్, అప్పుడు మనకి ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఓకేనా గైస్. ఇప్పుడు మళ్ళీ ఏంటి, వ్యారు లెట్ గైస్, మన కాన్స్టెంట్స్ ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు వ్యారు లెట్ చూద్దాం గైస్. గైస్ నేను ఇప్పుడు వ్యార్ ఏజ్ ఈక్వల్ టు 10 అంటున్నా గైస్, లెట్ ఏజ్ ఈక్వల్ టు 10 అంటున్నా గైస్, అదే 20 అంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కన్సోల్, నేను ఇక్కడ ఫంక్షన్ అంటే నేను అవుట్ సైడ్ ది ఫంక్షన్ నేను డిక్లేర్ చేసుకున్నాను గైస్. కానీ నేను ఎక్కడ కాల్ చేస్తున్నా, నేనేం చేస్తున్నానంటే నాకు కన్సోల్ డాట్ లాగ్లో నేను గైస్ ఇక్కడ నేను సేమ్ ఇచ్చాను గైస్, వేరియబుల్ నేమ్స్ డిఫరెన్స్ ఇస్తున్నా. నేను ఏ డిక్లేర్ చేస్తున్నాను గైస్, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ బి గైస్. ఇప్పుడు మీరు చెప్తారు అవుట్పుట్ ఏమొచ్చుద్దో గైస్, మనకి ఏ డిస్ప్లే అవుద్ది, బి డిస్ప్లే అవుద్దా, లేకపోతే అసలు ఏ ఒక్కటే డిస్ప్లే అవుద్ది, బి డిస్ప్లే అవుదా, లేకపోతే అసలు రెండు రావా చూద్దాం గైస్. చూడండి గైస్, మీరు గమనించారా మనకి ఎందుకు ఆ వాల్యూస్ డిస్ప్లే అవ్వాలా, ఎందుకంటే ఆ వాల్యూస్ నేను ఎప్పుడు డిస్ప్లే చేయమన్నా, ఎప్పుడైతే ఆన్ సబ్మిట్ ఫంక్షన్ యాక్టివేట్ అయిందో అప్పుడే నేను డిస్ప్లే చేయమన్నా గైస్. ఎప్పుడు చేయండి, నేను లాగిన్ కొట్టగానే గైస్ ఇక్కడ చూడండి క్లిక్డ్ 10, 20 గైస్. ఇక్కడ చూసారా ఏంటి, లెట్ అనేది వ్యార్ అనేది మనకి ఫంక్షన్లో కూడా యూజ్ అయింది. ఓకే గైస్. ఇప్పుడు ఏంటి కన్సోల్ లాగ్, కానీ గైస్ ఇప్పుడు నేను సేమ్ ఇదే గైస్, నేను అవుట్ సైడ్ ది బ్లాక్ రాస్తే ఇన్సైడ్ ది బ్లాక్ ఎగ్జిక్యూట్ అయింది గైస్. ఓకేనా, అది బాగానే ఉందన్నా. కానీ గైస్ మీరు డిఫరెన్స్ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి గైస్. నేను అవుట్ సైడ్ ది బ్లాక్ రాస్తే ఇన్సైడ్ ది బ్లాక్ నాకు రెండు యాక్సెస్ చేసుకోగలం. ఓకేనా గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు నేను సేమ్ కోడ్ నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను గైస్, వేర్ ఏజ్ ఈక్వల్ టు 10, వేర్ బి గైస్. నేను ఇక్కడ లెఫ్ట్ ఇచ్చాను, వేర్ ఇచ్చాను. సో గైస్ ఇక్కడ లెఫ్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 20 గైస్. ఇప్పుడు నేను అక్కడ ఏమి ఇచ్చా, అవుట్ సైడ్ ది బ్లాక్ ఇచ్చా, ఇన్సైడ్ ది బ్లాక్ యాక్సెస్ చేసుకున్నా గైస్. ఇప్పుడు నేను ఇచ్చాను అంటే ఇన్సైడ్ ది బ్లాక్ డిక్లేర్ చేసుకున్నా, అవుట్ సైడ్ ది బ్లాక్ యాక్సెస్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు చూద్దాం గైస్, ఇక్కడ చూసారా మనకు అసలు గైస్, ఇక్కడ చూడండి అన్కాఫ్ రిఫరెన్స్ ఎర్రర్, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ గైస్. ఇక్కడ చూడండి అసలు ఏ ఈజ్ నాట్ డిఫైన్ అంటే ఎందుకు గైస్, ఒకసారి ఏ ఈజ్ నాట్ డిఫైన్ అంటున్నాడు, దీన్ని కామెంట్లో పెట్టేస్తున్నా గైస్. ఇక్కడ చూడండి మళ్ళీ ఏమన్నాడు, బి ఈజ్ నాట్ డిఫైన్ గైస్. ఇక్కడ చూడండి ఎందుకు ఇలా అంటున్నాడంటే, నేను లోపల డిక్లేర్ చేసినప్పుడు మనం వీటిని లోపలే యూజ్ చేసుకోవాలి, బయట యూజ్ చేసుకుంటే అవుతుందా, సో అవ్వటల్లా గైస్. ఇప్పుడు చూడండి ఎర్రర్ రాదు, ఎందుకు మనం లోపల ఉన్నప్పుడు గైస్. ఇప్పుడు నేను సేమ్ ఈ రెండు లోపల రాస్తా గైస్, 1 సెకండ్ గైస్, సేమ్ లైన్స్ నేను లోపల రాస్తా గైస్.
ఇప్పుడు చూడండి నేను లాగిన్ కొట్టగానే రెండు డిస్ప్లే అవుద్ది. గెస్ చూసారా, మనకేంటి, మనం ఎప్పుడైతే వేరియబుల్స్ అనేది బ్లాక్ లోపల డిక్లేర్ చేసుకుంటామో ఆ వేరియబుల్స్ అనేది బ్లాక్ లోపల యాక్సెస్ చేసుకోవాలి. ఓకేనా గైస్, అలా కాకుండా బయట యాక్సెస్ చేసుకుంటే అవి మనకి ఎర్రర్ వచ్చింది గైస్. ఆల్రెడీ నిన్న మీకు ఎగ్జాంపుల్తో కూడా చెప్పాను. ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాలేదు, ముందు ఆ ఎగ్జాంపుల్ విన్న తర్వాత ఇది చూడండి గైస్, అర్థం అవుద్ది. ఓకే గైస్, సో మనకి బ్లాక్ లోపల డిక్లేర్ చేసుకున్న వేరియబుల్స్ని బ్లాక్ అవుట్ సైడ్ మనకి యాక్సెస్ చేసుకుంటే కుదరదు. ఇప్పుడు సేమ్ ఇదే గైస్, ఇప్పుడు నేను సేమ్ ఇదే అవుట్ సైడ్ది బ్లాక్ డిక్లేర్ చేసా గైస్, ఇన్సైడ్ ది బ్లాక్ యాక్సెస్ చేశా గైస్. ఇప్పుడు చూద్దాం గైస్, ఇప్పుడు ఏమైంది మనకి అంటే, మనం బయట యాక్సెస్ చేసిన, బయట డిక్లేర్ చేసుకున్న అవుట్ సైడ్ ది బ్లాక్ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇన్సైడ్ ది బ్లాక్ డిక్లేర్ చేసుకుంటే అవుట్ సైడ్ ది బ్లాక్ యాక్సెస్ చేసుకోలేము. ఓకేనా గైస్, సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను టాపిక్స్. సో వ్యారంటీ ఏంటి గైస్, సో వ్యారంటీ ఏంటి, ఓల్డ్ జేఎస్ వర్షన్, అవాయిడ్ ద మోడర్న్ కోడ్. ఓకే గైస్, సో లెట్ అనేది ఏంటి, రీఅసైన్. సో గైస్ రెండు రీఅసైన్ చేసుకోవచ్చు. సో రెండు గైస్, వేర్ అనేది ఫంక్షన్ టైపు, లెట్ అనేది బ్లాక్ టైపు గైస్. కాన్స్టెంట్స్ మాత్రం రీఅసైన్ చేసుకోగలమా గైస్? రీఅసైన్ అంటే ఏమీ లేదు గైస్, చూడండి మీకు క్లారిటీగా చెప్తాను. రీఅసైన్ అంటే గైస్, ఇక్కడ నేను వేర్ ఇజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాను గైస్, నేను ఇక్కడ మళ్ళీ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 ఇచ్చా గైస్. ఇప్పుడు మనం చూద్దాం గైస్, ఇక్కడ చూసారా 30 వచ్చింది. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నా గైస్, ఆల్రెడీ నేను డిక్లేర్ చేసుకున్నా, అసైన్ చేసుకున్నా, మళ్ళీ ఇక్కడ అసైన్ చేసుకున్నా. సేమ్ అలాగే బీని కూడా చూస్తున్నాం గైస్, బి 40 ఇచ్చా. చూద్దాం గైస్, ఇక్కడ చూసారా, అంటే ఏంటి అంటే దీని మీనింగ్ ఏంటంటే గైస్, వ్యార్ని లెట్ని మళ్ళీ మనం రీఅసైన్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ దానికి కొత్తగా వాల్యూస్ ఇవ్వచ్చు గైస్. ఓకేనా, కానీ కాన్స్టెంట్స్ మాత్రం ఎప్పుడైతే డిక్లేర్ చేసామో అప్పుడే అసైన్ చేయాలి గైస్, తర్వాత మళ్ళీ అసలు మార్చలేం. ఓకేనా గైస్, సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో మీకు ఇంకా క్లారిటీగా అర్థం కావడానికి నేను ఇలా రాసాను గైస్. సో లెట్ వేరియబుల్స్ బ్లాక్ స్కోప్, కాన్స్టెంట్స్ వేరియబుల్ ఆల్సో బ్లాక్ స్కోప్, కానీ వేర్ వేరియబుల్స్ గైస్ ఫంక్షనల్ స్కోప్. ఓకేనా గైస్, సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను గైస్. మీకు ఇంకా ఎగ్జాంపుల్గా నేను రియల్ లైఫ్లో చూపిస్తాను గైస్. గైస్ ఇక్కడ చూడండి, నేను వేర్ అనేది యూజర్ డిక్లేర్ చేశాను గైస్. యూజర్లో ఏమి ఇచ్చా, రాకేష్ గైస్. ఇప్పుడు రాకేష్ అనే నేమ్ని నేను ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు గైస్, కెన్ బి యూజ్డ్ ఎనీవేర్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఓకే గైస్, ఆ ఫంక్షన్ లోపల నేను ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాను గైస్, లెట్ ఇయర్ అనేది సెకండ్ ఇయర్ గైస్, ఇది బెస్ట్ ఫర్ వాల్యూస్ దట్ మే బి చేంజ్. అంటే లెట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా, అంటే గైస్ ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ తర్వాత మళ్ళీ థర్డ్ ఇయర్కి వెళ్తే మళ్ళీ ఇయర్ అనేది చేంజ్ చేయాలి, ఫోర్త్ ఇయర్కి వెళ్తే మళ్ళీ చేంజ్ చేయాలి, కానీ పేరుని చేంజ్ చేస్తున్నామా లేదు, నేనే కానీ ఇయర్ చేంజ్ అవుతుంది. అలా మనకి ఎప్పుడన్నా చేంజ్ చేసుకోవాలంటే వేరేనే యూజ్ చేస్తాం గైస్. అలా కాకుండా మనకి ఒకే నేమ్ గ్లోబల్గా అన్ని చోట్ల వాడుకోవాలంటే వేరేనే వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాం గైస్. కాన్స్టెంట్స్ అండి గైస్, నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నా, సెకండ్ ఇయర్లో ఉన్నా, థర్డ్ ఇయర్లో ఉన్నా, ఫోర్త్ ఇయర్లో ఉన్నా, నా జెండర్ మాత్రం మేలేగా గైస్. సో నెవర్ చేంజెస్. ఓకే గైస్, సో అలా గైస్. సో ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. సో చాలా సింపుల్ గైస్. సో ఒకసారి మళ్ళీ చూద్దాం, అసలు మళ్ళీ ఏం డిస్కస్ చేసుకుందామా. సో హౌ టు యాక్సెస్ HTML ఎలిమెంట్స్ యూజింగ్ DOM గైస్. సో ఎలా గైస్, ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ విత్ పారామీటర్ డాట్ రిటర్న్ టైప్. ఓకే గైస్, మనం రిటర్న్ టైప్ ఏదైతే ఇచ్చామో దాంట్లో ఉన్న వాల్యూ మనకు రిటర్న్ అవుతుంది గైస్. సో తర్వాత ఏంటి, హౌ టు స్టోర్ యూజర్ డేటా యూజింగ్ వేరియబుల్స్ గైస్. చూసాం మనం ఏదైతే డామ్తో మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకున్నామో దాన్ని మనం వేరియబుల్స్ స్టోర్ చేసుకున్నాం, అది కూడా చూసాం. వాట్ ఆర్ ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ గైస్. చూసాంగా, ఈవెంట్స్ ఇస్ నథింగ్ బట్ యూజర్ యాక్షన్స్. వాట్ ఆర్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ గైస్. ఫంక్షన్స్ కూడా చూసాం, ఏంటి ఫంక్షన్ సింటాక్స్, ఫంక్షన్ అనే కీవర్డ్ వాడాలి, ఫంక్షన్ నేమ్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఇన్సైడ్ ద బ్లాక్ మనం ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేస్తామో అదే కాల్ అవుద్ది గైస్. ఎప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అదే పర్ఫామ్ అవుద్ది, ఆ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. సో వెన్ వేరియబుల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ జావా స్క్రిప్ట్ గైస్, నేను ఇప్పుడే ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడు యూజ్ చేస్తారు అని. సో అయ్యో అర్థమైందని అనుకుంటున్నాను గైస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో డే 10. సో గైస్,
రేపు వచ్చేసి మనం అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, కండిషన్ అంటే ఏంటి, లూపింగ్ అంటే ఏంటి, రేపొద్దున మనం ఇంకా డెప్త్గా వెళ్దాం గైస్ జావా స్క్రిప్ట్లో. గైస్ జావా స్క్రిప్ట్ ఎందుకు ఇంత స్లోగా, ఎందుకు ఎన్ని టాపిక్స్ చెప్తున్నానంటే గైస్, మనం అసలు జావా స్క్రిప్ట్ బేస్తోనే బ్యాక్ ఎండ్ చేస్తాం గైస్. అందుకే మీకు జావా స్క్రిప్ట్ బాగా అర్థమైతేనే ఫర్దర్గా బ్యాక్ ఎండ్లో కూడా మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది గైస్. సో అందుకే కొంచెం టైం పడుతుంది గైస్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో ఐ హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో గైస్ ఎవరికైతే టాపిక్స్ అర్థం కాకపోయినా, ఫాస్ట్గా వెళ్ళిపోయినా, స్లోగా వెళ్ళిపోయినా కింద కామెంట్ చేయండి గైస్. మీకోసం నేను మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక్కొక్క వీడియో చేస్తాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాకు మెసేజ్ చేయండి గైస్. సో ఐ హోప్ మీరు కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను గైస్. సో కామెంట్ మాత్రమే చేయకోకుండా గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో గైస్ మీకే చెప్తున్నాను. సో మీరు మాత్రమే చూడకోకుండా, సో ఎవరికైతే మన కంటెంట్ అనేది యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్. మన కంటెంట్ అనేది అందరికీ చేరాలి గైస్. ఐ హోప్ నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో రేపు కలుద్దాం గైస్. సో బాయ్.